హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను పెసరపప్పుతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా 2 కప్పుల పెసరపప్పుని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ అందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు మనకి చాలా త్వరగా నానిపోతుందండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు 4 పచ్చిమిర్చి ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ముందు ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దోశ వేసేసుకోవడమేనండి. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటె సగం బ్యాటర్ వేసుకొని దోశ వేసుకోవాలి. ఇలా వేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశని కాల్చుకోవాలండి. పెసరట్టు మనకి అప్పటికప్పుడే తింటేనే చాలా బాగుంటుందండి. చల్లారితే బాగోదు, కొంచెం డ్రై అయిపోతుంది. మనం ఎప్పుడు తినాలనుకుంటామో అప్పుడే వేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. ఎంత సన్నగా వేసుకుంటే అంత బాగుంటుందండి. పెసరట్టుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నార్మల్ దోశల కన్నా పెసరట్టుకి ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం సాఫ్ట్గా కూడా వస్తుంది దోశ. మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ కాల్చుకొని రివర్స్ చేసుకుందాం. తీసేయడమేనండి. రెడీ అయిపోయినాయి పెసరట్లు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుందాం. నేనైతే ఇందులోకి పల్లి, కొత్తిమీర, కొబ్బరితో చట్నీ ప్రిపేర్ చేశానండి. ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది. అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీతో అయితే ఇంకా బాగుంటుందండి. రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.